తెలంగాణ రాష్ట్రంలో షెయి సర్కారు ఏలుబడి ఎట్లున్నదంటే పేరుకే ప్రజాప్రభుత్వం తప్పితే ప్రజలకు పనికొచ్చే పనులు చేసుడైతే లేదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, తెలంగాణ జాగృతి పెబ్బ కల్వగుట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము. ఇంతకు ఏడన్నదే ఏం కథనే బాలన్న అంటారా? ఇక చెప్తాపాండ్రి. అమ్మా కేసీఆర్ సార్ గౌరాల బిడ్డే కవిత మేడము ఇక సురువు చెయ్యండ్రి. రాష్ట్రంలో ఒక పక్క ఆర్టీసీ సమ్మె, ఇంకొక పక్క నీటి ఎద్దడి, ఇంకొక పక్క పవర్ కట్స్, ఇంకొక పక్క ఫీ రియంబర్స్మెంట్ రాక ఆల్మోస్ట్ మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఇనరా కల్వకుంట్ల కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఇంకొక పక్క మక్కలు వచ్చినాయి, అవి కొనేటోడు దిక్కులేడు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఓపెన్ చేస్తలేరు, ఆడపిల్లలకి ఇస్తా అన్న 2,500 రూపాయలు ఇంతవరకు దిక్కులేదు. అనేక రకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉంటే నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. అమ్మా దేవనపల్లి కవిత మేడము, ఇప్పుడు రాష్ట్రంలో ఏలుబడి చక్కదనం లేదు, పబ్లిక్ బాధలు పడుతుర్రు, అన్నదాతలు రంది పడుతుర్రు, నిరుద్యోగులు అగమవుతుర్రు, అమ్మలక్కలంతా పథకాల కోసం ఎదురు చూస్తుర్రని మంచిగానే చెప్తున్నారు. కానీ మీ బాపు కేసీఆర్ సార్ కూడా 10 ఏళ్ల ఏలుబడిల పబ్లిక్ను పట్టించుకున్నాడా? మీరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు పబ్లిక్ను ఎవరినన్నా మీరన్నా పట్టించుకున్నారా మేడము? ఇవాళ కొత్త పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి పార్టీ ప్రచారం ఎంచుకునేందుకు ఇప్పుడు పబ్లిక్ కోసం తిప్పలు పడ్డట్టు మంచిగానే యాక్టింగ్ చేస్తున్నారు. కానీ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే రోజులు పోయినాయి. ఎందుకంటే మీరు అందితే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టుకునే బాపతి కాబట్టి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.